అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వనికుల క్షత్రియ సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సామగుట్టపల్లిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వనికుల క్షత్రియ సోదరులందరూ కూడా వనికుల క్షత్రియ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఏ విధంగా అభివృద్ధి చెందారు, ఏ విధంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందించారు, ఎవరి వైపు తెలుగుదేశం పార్టీ పనిచేసింది, ఎంత అభివృద్ధి చేసిందనే అంశాలను వివరిస్తూ ఈ రోజు నుంచి సామాజిక యాత్ర అనేది ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా శుభాభినందనలు. గారు ఉన్నప్పుడు యామిగాని పల్లెలోని ధర్మరాజు స్వామి వారి దేవస్థానానికి 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పనేసి ఇప్పటికి 20 లక్షల రూపాయల పనులు కూడా పూర్తి చేయలేదు. అలాగే వనికుల క్షత్రియ భవనం రమారమి 4 కోట్ల రూపాయల విలువైన భూమినిచ్చి అలాగే 2 కోట్ల రూపాయల నిధులిచ్చి 90% పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 4 సంవత్సరాల 10 నెలలైంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల కోసం అంటే 90% పూర్తి చేసిన పనుల్ని 10% ఉన్న పనుల్ని పూర్తి చేయడానికి 4 సంవత్సరాల 10 నెలలు పట్టిందా అని చెప్పనేసి నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని గౌరవ ఎమ్మెల్సీ భరత్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పనేసి హడావుడిగా సున్నం కొట్టి ఫ్లోరింగ్ వేసి మొత్తం మేం చేశామని చెప్పే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అంటే కనీస మర్యాద కనీస గౌరవం కూడా లేకుండా ఆ భవనం ప్రారంభోత్సవ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు శిలాఫలకం మీద లేకుండా చేయటం, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మా వనికుల క్షత్రియ సోదరులందరూ అక్కడికి వెళ్లి ఆందోళన చేపడితే అప్పటికప్పుడు అక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా అంటే కనీసంగా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, ఆయన గౌరవ కనీసం వేయటం కూడా వనికుల క్షత్రియకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక్కసారి ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే వనికుల క్షత్రియ సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం మినిమం గౌరవం అనేది వ్యక్తులకు ఇవ్వాల్సిన బాధ్యత. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కుప్పం నియోజకవర్గంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఫస్ట్ పేరుంటే ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతిపక్ష నేతగా ఈ స్థానిక శాసనసభ్యులుగా చంద్రబాబు నాయుడు గారి పేరు 2వ స్థానంలో ఉండింది. వాటన్నిటికి ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు పనికొచ్చిన ప్రోటోకాల్ ఇప్పుడు ఎందుకు పనికిరాలేదు అంటే ఇంత అహంకారపూరితంగా మీరు ప్రవర్తిస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కుప్పం నియోజకవర్గాన్ని గత 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిలో ఎంతమంది 90% పైచిలకు మంది వనికుల క్షత్రియులు ఆ కుటుంబాలు గాని వాళ్ళ ఆర్థికంగా స్థిరపడటం గాని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందటం గాని వాళ్ళ పిల్లలకి మంచి విద్య కేజీ టు పీజీ అది మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా వనికుల క్షత్రియ సోదరులకు సంబంధించిన అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే జరిగింది. ఇది అక్షర సత్యం, మన కళ్ల ముందన్నీ కనపడుతున్నాయి. నేను ఒకటే పిలుపునిస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వనికుల క్షత్రియ సోదరులందరికీ కూడా మనం ధర్మరాజు వంశస్థులం, ధర్మం వైపు నిలబడాల్సిన అవసరం ఉంది. ధర్మం ఏ వైపు ఉందో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వనికుల క్షత్రియ సోదరులందరూ కూడా అభివృద్ధి వైపు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మాటని గౌరవిస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన నేతలుగా ఎదిగారు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కొంతమంది పేర్లు చెప్పి ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు, ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అందరూ గమనించి ఈసారి మన కులం కాదు
మన యొక్క అభివృద్ధిని, మన బిడ్డల జీవితాల్ని బాగు చేసేటటువంటి వ్యక్తికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పనే అంశాన్ని ఆలోచించి వన్యకుల క్షత్రియ సోదరులందరూ 90% పైచిలకు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని, తెలుపుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు చూశాం. ఏ విధంగా కుప్పాన్ని నాశనం చేశారు, కుప్పాన్ని ఏ విధంగా 10 సంవత్సరాలు పైచులకు వెనక్కి వెళ్లిపోయే విధంగా ప్రవర్తించారో, అరాచకాలు ఏ విధంగా చేశారో చూశాం. కాబట్టి 100కి 100% మేము ఈసారి వన్యకుల క్షత్రియ సోదరులందరూ కూడా 90% తెలుగుదేశం పార్టీ వైపు ఉండేటట్టు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వన్యకుల క్షత్రియ నాయకులందరూ కూడా గ్రామాన్ని తిరిగి ఆ అభివృద్ధిని, జరిగిన అన్యాయాలను వివరించి తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి అడుగులు వేస్తున్నారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ అంతా శుభం జరగాలని, వాళ్ళు వెళ్లే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అపూర్వ స్వాగతం, అన్ని చోట్ల విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వన్యకుల క్షత్రియ, జై వన్యకుల క్షత్రియ, జై హో బీసీ. థ్యాంక్ యూ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.